అమెరికా నుంచి అక్రమ వలసదారులు భారత్కు తిరిగి రావడం కలకలం రేపింది. 100 మందికి పైగా భారతీయులను సైనిక విమానంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం తిప్పి పంపింది. వారిలో చాలా మంది వీసాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించేందుకు యత్నించారు. మరికొందరు చట్ట విరుద్ధంగా అక్కడ నివసించారు. వారి చట్టబద్ధతపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఇక తాజాగా ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పార్లమెంటులో ప్రసంగించారు. విదేశాల్లో చట్టవిరుద్ధంగా నివసించే వారిని ప్రతి దేశం వెనక్కి తీసుకోవాల్సిందేనని జయశంకర్ చెప్పారు. అయితే అక్రమ వలసదారులు భారత్కు తిరిగి రావడం మాత్రం రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. వలసదారుల పట్ల దారుణంగా వ్యవహరించారని ఆరోపించాయి. అసలు ఎందుకు వలసదారుల విషయంలో రాజకీయాలు మొదలయ్యాయి? అమెరికా వలసదారులను పంపడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదా? వాచ్ ది స్టోరీ. భారతీయ వలసదారులపై సంకెళ్లు వేశారా? అమెరికన్ అధికారి వీడియోలో ఉన్నది భారతీయులేనా? వలసదారుల సంకెళ్లపై భారత్తో వివాదమేమిటి? ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ భారతీయ పొలిటికల్ సర్కిల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వీడియోను అమెరికా బార్డర్ పెట్రోల్ చీఫ్ ఆన్లైన్ లో షేర్ చేశారు. ఇందులో అక్రమ వలసదారులైన భారతీయులున్నారు. వారు అమెరికన్ మిలిటరీ ప్లేన్ లో ఎక్కుతున్నప్పుడు ఈ వీడియో తీసినట్టుగా తెలుస్తోంది. అందులో వారి చేతులకు సంకెళ్లు వేశారు, కాళ్లను గొలుసులతో బంధించారు. అంతేకాదు, ఈ వీడియోను షేర్ చేసిన అధికారి ఓ వార్నింగ్ కూడా ఇచ్చారు. మీరు అక్రమంగా దేశంలోకి చొరబడితే ఇలాంటి ట్రీట్మెంటే ఉంటుందని హెచ్చరించాడు. 104 మంది వలసదారులతో అమెరికన్ సైనిక విమానం పంజాబ్ లోని అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అమెరికన్లు సాధారణంగా పాటించే ప్రక్రియలోనే వలసదారులను భారత్ కు వాషింగ్టన్ పంపింది. భారతీయ అధికారులు కూడా అందుకు అనుగుణంగా నడుచుకున్నారు. తాజాగా ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పార్లమెంట్ లో ప్రసంగించారు. తాము అన్ని ప్రక్రియలను పరిశీలించామన్నారు. అదే సమయంలో వలసదారుల విషయం వివాదానికి దారితీసింది. వలసదారుల చేతులకు సంకెళ్లు వేయడం, కాళ్లను గొలుసులతో బంధించడంపై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహానికి గురయ్యాయి. నిజానికి అమెరికా పాటించే ఈ విధానం కొత్తేమీ కాదు. అలాని భారత జాతీయులకు ప్రత్యేకంగా కూడా అమెరికా ఏర్పాట్లు చేయదు. ఇదే విషయాన్ని పార్లమెంట్ లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ కూడా స్పష్టంగా చెప్పారు. Homeland Security Department data actually shows prior to 2014 their numbers, American numbers were actually close to 1,000. The numbers I have given, sir, as can be seen in the statement, are from the Bureau of Immigration. In many cases, possibly because if they were not issued emergency certificates, they may have been treated differently. Maybe they went to some other country. So I would say we should look at this in a overall manner, rather than try to make clever points about which year was a little higher than which year. Whichever aircraft comes in, it is under the authority of the ICE. The procedure, whether it was a military aircraft, whether it was a chartered aircraft, was exactly the same. విదేశాల్లో చట్టవిరుద్ధంగా నివసించే వారిని ప్రతి దేశం వెనక్కి తీసుకోవాల్సిందేనని జయశంకర్ చెప్పారు. వలసదారులను అమెరికా కొన్నాళ్లుగా తరలిస్తున్న ప్రక్రియనే ఇప్పుడు కూడా చేపట్టిందని వెల్లడించారు. గతేడాది ఏకంగా 1000 మంది భారతీయులను ఇండియాకు అమెరికా తిప్పి పంపింది. కానీ వారిని అప్పట్లో వాణిజ్య విమానాల్లో మాత్రమే పంపారు. 2009 నుంచి అమెరికాలో అక్రమంగా ఉంటున్న 1000 మందిని ఆ దేశం భారత్ కు తిప్పి పంపింది. అయితే ట్రంప్ వలసదారుల బహిష్కరణ విధానం మాత్రం గ్లోబల్ హెడ్లైన్స్ నిలుస్తోంది. అయితే భారత్ విధానంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కొన్నేళ్లుగా అమెరికాకు అక్రమంగా వెళ్లిన వారిని భారత్ వెనక్కి తీసుకోవడానికి ఏనాడు తిరస్కరించలేదు. అక్రమ వలసలను అడ్డుకునేందుకే అమెరికాకు చెందిన డెమోక్రాట్లు, రిపబ్లికన్ నాయకులతో ఢిల్లీ కలిసి మరీ పనిచేస్తోంది. అసలు అక్రమంగా అమెరికాకు వెళ్లడానికి అవకాశం ఉన్న మూల కారణాలపై దృష్టి సారించాలని భారత్ యోచిస్తోంది. మానవ అక్రమ రవాణాలపై భారత్ దృష్టి సారిస్తున్నట్లు పార్లమెంట్ లో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్ కు తిరిగి వచ్చిన వారంతా హ్యూమన్ ట్రాఫికర్లను ఆశ్రయించే అమెరికాకు చేరుకున్నారు. ఈ ముఠాలు చట్టబద్ధమైన అమెరికన్ వీసాలు ఇస్తామని మాయమాటలు చెప్పాయి. ఆ మాటలను నమ్మే వారంతా అమెరికా సరిహద్దులకు చేరుకున్నారు. కొందరు అమెరికా డ్రీమ్ ను నెరవేర్చుకునేందుకు తమ ఇళ్లను తాకట్టు పెట్టి మరీ ఏజెంట్లకు చెల్లించినట్లు తెలుస్తోంది.
వలసదారులను కరడుగట్టిన నేరస్తుల్లా కాళ్ళు చేతులు బంధించడమేమిటంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రధాని మోడీకి ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్ కదా, వారిని గౌరవంగా ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. అమెరికా సైనిక విమానంలో పంపడం కంటే భారతే స్వయంగా విమానాన్ని అక్కడికి పంపించి ఉంటే బాగుండేదని ప్రతిపక్షాలు వాపోయాయి. ఆ దేశానికి అక్రమంగా వలస వెళ్లినంత మాత్రాన అంత దారుణంగా వ్యవహరించడం ఏమిటని నిలదీశారు. అయితే భారతీయులను గౌరవంగానే తరలించినట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సోషల్ మీడియాలో అమెరికన్ అధికారి పోస్ట్ చేసిన వీడియో భారతీయులది కాదంటోంది. ఎందుకంటే వచ్చిన వారిలో యువకులు తక్కువగా ఉన్నారని, మొత్తం పెద్దలే ఎక్కువగా ఉన్నారని ఢిల్లీ క్లారిటీ ఇచ్చింది. అందులో మహిళలు కూడా 30 మందికి పైగా ఉంటే ఆ వీడియోలో ఎవరూ కనిపించలేదని వెల్లడించింది. నిజానికి అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన గ్వాటెమాలకు పంపే దృశ్యాలను PIB ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. కానీ ప్రతిపక్షాలు మాత్రం అమెరికన్ బార్డర్ పెట్రోల్ చీఫ్ షేర్ చేసిన వీడియోను ఎత్తి చూపుతున్నారు. అంతేకాదు మిలిటరీ విమానాల్లో తరలించడం పైన విమర్శలు వ్యక్తమయ్యాయి. నిజానికి మిలిటరీ విమానాల్లో వలసదారులను తరలించడం అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. అయినా ట్రంప్ మాత్రం మిలిటరీ విమానాల్లో వలసదారులను స్వదేశాలకు పంపుతున్నారు. తాజాగా భారత్ కు 104 మంది వలసదారులు అమెరికా చేర్చింది. అయితే మిలిటరీ విమానం వారిని భారత్ కు చేర్చేందుకు ఎంత ఖర్చు అయిందో తెలుసా? ఏకంగా $10 లక్షల అమెరికా వెచ్చించింది. మన కరెన్సీలో చెప్పాలంటే 8,74,00,000 రూపాయలు. సాధారణ విమానాలతో పోలిస్తే సైనిక విమానాల నిర్వహణ ఖర్చు 3 రెట్లు అదనంగా ఉంటుంది. అయితే ఇక ముందు ట్రంప్ ప్రభుత్వం వలసదారులను మిలిటరీ విమానాల్లో పంపకపోవచ్చు. ఎందుకంటే వాటి నిర్వహణ వ్యయమే కారణం. ఉదాహరణకు 104 మందిని భారత్ కు తరలించడానికే 8,74,00,000 రూపాయలను అమెరికా వెచ్చింది. అమెరికాలో మొత్తం చట్టవిరుద్ధంగా 18,000 మంది భారతీయులు ఉన్నారు. వారందరినీ భారత్ కి పంపాలంటే ఇంకెంత ఖర్చవుతుందో ఊహించడం కష్టం. 100 మందికి 8 కోట్ల రూపాయలైతే 18,000 మందిని తీసుకురావడానికి సుమారు 15,70,000 కోట్ల రూపాయల పైమాటే అవుతుంది. ఒక్క భారతీయుల తరలింపుకే ఇంత అయితే అమెరికాలో 1,50,00,000 మందికి పైగా అక్రమ వలసదారులు ఉన్నారు. వారందరినీ అలా మిలిటరీ విమానాల్లో పంపడం అంటే తడిసి మోపడవుతుంది. అంత ఖర్చును బహిష్కరణల కోసం డొనాల్డ్ ట్రంప్ అస్సలు వెచ్చించాడు. ఇప్పుడు అమెరికాలో అక్రమ వలసదారుల విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే దీన్ని ప్రజలు మరిచిపోతే మిగతా వారిని చార్టర్, వాణిజ్య విమానాల్లో పంపే అవకాశం ఉంది. మొత్తంగా అక్రమ వలసదారుల బహిష్కరణ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పలు దేశాలు వలసదారులను వెనక్కి తీసుకునేందుకు అంగీకరిస్తుండగా కొన్ని మాత్రం నిరాకరిస్తున్నాయి. నిరాకరించే దేశాలను దారిలోకి తెచ్చుకునేందుకు సుంకాల కొరడాను ట్రంప్ జులిపిస్తున్నారు. ఆయా దేశాలను దారికి తెచ్చుకుంటున్నారు.